ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన విజయోత్సవ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు హనుమకొండ సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి విచ్చేస్తున్నారు. ప్రస్తుతం సీనియర్ కాంగ్రెస్ నాయకులు వి హనుమంతరావు గారు, విహెచ్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు మాత్రమే కాదు, భారతదేశంలో ప్రతి ఒక్కరికి పరిచయం అవసరం లేని రాజకీయ నిష్ణాతులు వి హనుమంతరావు గారు. సో వి హనుమంతరావు గారు కూడా రేపటి ఏర్పాట్లకు సంబంధించి సుబేదారి ఆర్ట్స్ కళాశాల మైదానానికి రావడం జరిగింది. సో జై స్వరాజ్య హోల్డింగ్ సార్, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఒకటే. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు చేస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వరకు 3 లేకుంటే 4 మాత్రమే అమలు చేసింది. మరి ఏ మొహం పెట్టుకుని విజయయాత్ర, ప్రజాపాలన విజయయాత్ర వెళ్తుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. దీనిపై మీరు ఏమంటారు? ఆయన ఏం చేసిండు? ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పి 3 సార్లు చేసిండు. అవి ఆల్రెడీ ఇంట్రెస్ట్ కిందనే పోయింది. ఇవాళ రైతులు కూడా మేము అట్లా కాదు, అందరికీ న్యాయం చేస్తాం. కొంచెం అంచెలంచెలుగా మీరు ఇంత అప్పు చేస్తారని మాకు ఎప్పుడు తెలిసింది? మేము కుర్చీ మీద కూర్చున్నాక తెలిసింది. ఇంత అప్పు 60 కాళేశ్వరం కట్టించినాం, అది ఎప్పుడు కూలిపోతుందో ఎవడో కానీ భూమి ఇల్లు కట్టుకుంటప్పుడు నీళ్లున్నాయా, రాయి ఉన్నదా, పెంట ఉన్నదా అని చూస్తారు. ఇదేం లేదు, పుట్టిండు అది కూలిపోవడం వేరు, కొన్ని కుంగిపోయింది. ఇట్లా 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 ఇటువంటి ప్రభుత్వాన్ని నేను జీవితంలో చూడలే. దాని మీద కూడా ఎంక్వైరీ జరుగుతున్నది. తప్పనిసరిగా ఎవడైతే అన్యాయం చేసిండో ప్రజలు, మనం ట్యాక్స్ కష్టార్జితం చేసిన కూలీనాలు చేసుకున్న వాటికి కూడా ట్యాక్స్ వేస్తారు, ఇళ్ల కిరాయిలకు వేస్తారు, లైట్కి వేస్తారు. కనుక వాళ్ళ డబ్బులు ఏ విధంగా తింటారని దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మొదలు దానికి జవాబు చెప్పేది పోయి అదేవిధంగా ఇవాళ మూసి ప్రక్షాళన అని మొదలు మీరే పెట్టినా లేదా? మూసి ప్రక్షాళన జరుగుతుందని సుధీర్ రెడ్డిని చైర్మన్ వేసినా లేదా? ఆనాడు మరి బీజేపీ నాయకులు కిషన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేదురా బాబు? ఇవాళ పోయి పడుకుంటున్నారు. అది ఎందుకు తెలుసా? వచ్చేది మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు కొట్టాలని పడుకున్నారు. అరే పడుకునేది ఉంటే 6 నెలల దాకా పడుకోరా పోయి ఎలక్షన్ వచ్చేదానికి తెలుస్తుంది. దోమలున్నాయా, ఎలుకలున్నాయా, పందులున్నాయా, అవన్నీ తెలుస్తుంది. అది తెలియకుండా ఒక రోజు ఇట్లా పడుకొని మీ టీవీలు వచ్చినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, దాని మీద పబ్లిసిటీ గురించి చేస్తున్నారు తప్పితే మీరు ఎన్ని చెప్పినా 5 ఏళ్లు మేము పూర్తి చేస్తాం, ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం. బడుగు బలైన వర్గాలకు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయితే న్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ పేరుకే ఓబీసీ. ఈ 10 ఏళ్లలో ఏం చేయలే. నేను 3 సార్లు కలిసినా ఏం జరగలే. అదే ఇవాళ రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఆఖరితం ఇచ్చిన హామీలు పూర్తి చేస్తాం. బడుగు బలైన వర్గాలకు రాహుల్ గాంధీ ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే తప్పనిసరిగా ఈ దేశానికి ఆయన ప్రధానమంత్రి అయితే న్యాయం జరుగుతుంది. నరేంద్ర మోడీ పేరుకే ఓబీసీ. ఈ 10 ఏళ్లలో ఏం చేయలే. నేను 3 సార్లు కలిసినా ఏం జరగలే. అదే ఇవాళ రాహుల్ గాంధీకి ఆలోచన వచ్చింది. రైతుల సమస్య, నిరుద్యోగుల సమస్య, ఆఖరుకు ఏమన్నాడు? అక్కడికి నుండే పేదవారి గురించి ఎక్స్రే అన్నాడు. ఎక్స్రే అంటే లోపల ఏమైతుంది, వాడు ఏ విధంగా తింటుండు, ఏ విధంగా ఉద్యోగం చేస్తుండు, వాళ్ళ స్థితిగతులు తెలుసుకోవడానికి చేసింది. కాబట్టి కులంగానే జరిగితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అది జరిగిన రోజే యావత్ భారతదేశంలో ఇవాళ మొట్టమొదటిసారిగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి ఆల్రెడీ అసెంబ్లీలో బిల్లు పెట్టాడు, కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నాడు. 150 కోట్లు శాంక్షన్ చేశారు. ఇంటింటికి వచ్చినప్పుడు ఈ పేర్లు నమోదు చేయండి. ఆడ భయపడవుతున్నా భయ్, అయ్యో మన నాకు వస్తుందో లేదో, అది ఇస్తారో లేదో, ఇది అన్ని ఇస్తాం రాబోయ్. పేర్లు బరాబర్ రాయిస్తే సంఖ్యాబలంగా మనకు నాయకత్వం వస్తుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుందని రేపు జరగబోయే సభ పెద్ద ఎత్తున సక్సెస్. సభకు, ప్రజాపాలన విజయోత్సవ సభకు ఎంతమంది హాజరు కాబోతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏ అంశాలపై చర్చించబోతున్నారు? ఏ అంశాలు ఇచ్చిన హామీలే చెప్తాం, చేసింది చెప్తాం రా. ఇంకేముంటుంది? ఇప్పటిదానికి ప్రజల అమాయకుల టీవీలు వచ్చినాయి, అదేవిధంగా మీడియా వచ్చింది. ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేయడానికి ఇప్పటిదాకా మేము ఏం చేసినాం? స్కిల్ డెవలప్మెంట్ అంటున్నాం, సాఫ్ట్వేర్ హార్డ్వేర్ కు న్యాయం చేస్తున్నాం, కంప్యూటర్స్ వచ్చినాయి. ఇవాళ రేపు అన్ని దగ్గర కూడా ఉద్యోగాలు ఇస్తాం. మొన్ననే ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కూడా అయినాయి.
అందరూ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ఈ విధంగా అంచెలంచెలుగా ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేస్తాం. ప్రజలు అబద్దాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుందని నమ్మొద్దు. రేవంత్ రెడ్డి తప్పనిసరిగా అన్ని పూర్తి చేస్తాడనేది నా ఉద్దేశం. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మార్పు కోరుతున్నారని చెప్పేసి మార్పుతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అంటే నిరుపేదల ఇళ్లల్లో హైడ్రా పేరు మీద వాళ్ళ కనీసము కూడు గూడ ఇల్లు లేకుండా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వము ఏ మొహం పెట్టుకుని విజయయాత్ర చేస్తుందని చెప్పేసి కేటీఆర్ అంటున్నారు. దీనిపై మీరేమంటారు? కేటీఆర్ ఎట్లా ఏ మొత్తం పెట్టుకొని మొదలెందుకు చెప్పినవరా బాబు? ఎందుకు వేసినావు నువ్వు? చైర్మన్ వేసినావు లేదా సుధీర్ రెడ్డి? మేము అదే చేస్తున్నాం. అదే విధంగా శ్రీనివాసరెడ్డి రెవెన్యూ మినిస్టర్ కూడా చెప్పాడు, ఆయన హౌసింగ్ మినిస్టర్ కూడా తప్పనిసరిగా 10 నుంచి 8 లక్షల ఇండ్లు మేము కట్టిస్తాం. ప్రతి ఒక్కరికి ఏది కూలగొట్టిన ఇండ్లకు అందరికీ కూడా మేము ఇండ్లు ఇస్తామని ప్రామిస్ రేవంత్ రెడ్డి చేశాడు. అవన్నీ జరుగుతాయి. వీళ్ళకి ఎక్కడే దిక్కు లేక ఓడిపోయినామనే భయంగా నరేంద్ర మోడీ అబ్ కీ బార్ 400 కే పార్ అని 300 కూడా పార్ కాలేదు. ఆయన దుకాణం కూడా బంద్ అవుతుంది ఇక్కడ. ఇక వీళ్ళైతే రోడ్డు మీద పడ్డారు. ఏది అబ్ కీ బార్ కిసాన్ కి సర్కార్ అని మహారాష్ట్రలో ఓడవమన్నారు రా బాబు. ఇక్కడ రైతులు సావలే. ఏది ఖమ్మంలో 10 మంది రైతులకు సంఖ్యలు వేసినావా లేదా? అక్కడ పోయి డబ్బులు ఖర్చు పెట్టినాక ఇది స్వయం పాలిటిక్స్ లో మర్డర్స్ ఉంటాయి. సూసైడ్ చేసుకున్నాం. ఇక ఎక్కువ మాట్లాడకు. మేము అన్ని చేసి పుడతాం. ఇచ్చిన వాగ్దానాల గురించి సోనియా గాంధీ ఉంది, ఇంకో పక్క రాహుల్ గాంధీ గారు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా అన్ని కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నిలుపుకుంటాం. ప్రజలకు ఎక్కడ కూడా భయభ్రాంతులు చేసే ఈ అబద్దాల మాటలు నమ్మొద్దు. 6 గ్యారంటీల్లో కొన్ని ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అవి కూడా భవిష్యత్తు రానున్న కాలంలో పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి నిరుపేద ప్రజలు ఏ ఒక్క సంక్షేమాన్ని కోరుకొని మా ప్రభుత్వానికి ఓటు వేశారో వారి తగ్గట్టుగా బడుగు బలహీన వర్గాలు తగ్గట్టుగా వారి ఆశయాలు తగ్గట్టుగా కాంగ్రెస్ పార్టీ అనేది అనునిత్యం ప్రతినిత్యం పనిచేస్తుందని చెప్పేసి జై స్వరాజ్య వరల్డ్ టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో విహెచ్ హనుమంతరావు చెప్తున్నారు. ఇట్స్ మీ చిలువేరు శంకర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జై స్వరాజ్య వరల్డ్ టీవీ.